జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక శిక్షణకు సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ శిక్షణను నిర్వర్తిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శిక్షణలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వీరు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణలో ప్రతిభ కనబర్చిన గద్వేల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. వీరు ప్రస్తుతం గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా చిన్న బ్రహ్మయ్య, గణిత ఉపాధ్యాయురాలిగా రూపారాణి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ జాతీయ స్థాయి శిక్షణలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. నూతన విద్యా విధానం అమలులో ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని తెలిపారు. సైన్స్ అనేది ఒక అమూర్త భావనతో కూడుకున్నటువంటిది. దీనిని పాఠశాల స్థాయిలో కేవలం విషయాన్ని బోధించడమే కాకుండా దానికి తగినటువంటి కృత్యాలను ప్రయోగాల ద్వారా వివిధ వినూత్నమైనటువంటి పద్ధతుల ద్వారా విద్యార్థులకు బోధించాలి అని ఆశిస్తూ ఉంటాను. ఈ క్రమంలో గత మే మాసంలో జిల్లా నుంచి ముగ్గురును బెస్ట్ ప్రాక్టీస్ టీచర్స్ని ఎన్నిక చేసి హైదరాబాద్ MCHRDలో ప్రదర్శన చేయడం జరిగింది. దానిలో నుండి ఈ రాష్ట్రంలో నుండి 4 ఉపాధ్యాయులను CCRT ఢిల్లీకి ఎన్నిక చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఆధునికమైనటువంటి బోధనా పద్ధతులను న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో అలైన్ చేస్తూ శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలియపరుస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని మా యొక్క బోధనను మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 2 వరకు ఢిల్లీ CCRTలో నిర్వహించబడే కార్యక్రమానికి హాజరు కాబోతున్నాము. ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి జిల్లా విద్యాశాఖకు మరియు రాష్ట్ర SCRT డైరెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశం రావటం సంతోషంగా ఉందని రూపారాణి తెలిపారు. క్లాస్ రూమ్లో కొత్త పద్ధతులను అమలు చేస్తామని వెల్లడించారు. మ్యాథ్స్ టీచ్ చేస్తాం కాబట్టి మ్యాథ్స్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మ్యాటర్లా పిల్లలు కొంచెం టఫ్గా ఫీల్ అవుతారనమాట. ఆ టఫ్నెస్ అనేది వాళ్ళకు టెన్షన్ అనేది మ్యాథ్స్ అనేగానే ఒక ఫోబియా పోవడం కోసమని నేను ఆటల ద్వారా పాటల ద్వారా కొన్ని TLM లో కాస్ట్ నో కాస్ట్ని కొంత TLM తయారు చేసి వాళ్ళతో కూడా చేపిస్తూ ఓన్లీ TLM పర్పస్ లాగా కాకుండా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ లాగా వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ లాగా తయారు చేపిస్తూ వాళ్ళు రెగ్యులర్గా ఆడుకునే ఆటలను కూడా మ్యాథ్స్లో ఇంక్లూడ్ చేస్తూ మ్యాథ్స్ చెప్పడం వల్ల పిల్లల్లో ఫోబియా అనేది చాలా తగ్గిపోయి మ్యాథ్స్ ఈజీగా చేస్తున్నారు. అయితే నేను ఇస్తున్న ఈ బెస్ట్ ప్రాక్టీసెస్కి అంటే నేను తీసుకున్న ఈ మ్యాథ్స్ మెథడ్స్కి నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ టీచర్ ఎగ్జిబిట్ అవార్డు తీసుకోవడం జరిగింది 2022లో. తర్వాత 2024లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది. అయితే మేము ఏదైతే ఈ బోధనా పద్ధతులు ఉపయోగిస్తున్నామో వాటన్నిటినీ స్టేట్ లెవెల్లో SCRT వాళ్ళు MCRHRDలో MEOs ముందట స్టేట్ లెవెల్ MEOs ముందట PPT ఇప్పించడం జరిగింది. ఆ రకంగా మేము గత మే నెలలో MCRHRDలో స్టేట్ లెవెల్ MEOస్కి మేము PPT ఇవ్వడం జరిగింది. వారిలో కొంతమందిని ఢిల్లీ CCRTకి ట్రైనింగ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలా సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుండి నాతో పాటు ఇంకొకసారి కూడా సెలెక్ట్ అయ్యారు. స్టేట్ లెవెల్లో 4 సెలెక్ట్ అయ్యాము. అందులో నేను సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. నేటి నుండి సెప్టెంబర్ 2 వరకు 21 రోజుల పాటు ఢిల్లీలో జరిగే ఈ శిక్షణలో దేశం నలుమూలల నుండి ఎంపికైన ఉపాధ్యాయులతో వీరిద్దరూ భాగస్వాములు కానున్నారు. జాతీయ స్థాయిలో మెప్పిస్తున్న సిద్దిపేట టీచర్లు జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.